ఒకరి సంబరం మరొకరికి ప్రాణ సంకటం అయింది. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ఎద్దుల పందాలు ఏర్పాటు చేశారు. ఆ సంబరాలను చూడటానికి పుల్లల చెరువు మండలం సతకోడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వృద్ధుడు వచ్చాడు. అక్కడ ఉన్న ఎద్దులు పైకి రావడంతో వృద్ధుడికి ఎడమ కాలు ఫ్రాక్చర్ అయింది. ప్రచారాల ఆనందంలో ఉన్న అక్కడి నిర్వాహకులు, వైసీపీ నాయకులు ఆ వృద్ధుడిని పట్టించుకున్న పాపాన పోలేదు. అక్కడే ఉన్న కొంతమంది యువకులు నిర్వాహకులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో వారే ఎర్రగొండపాలెంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ డాక్టర్ పరీక్షించి ఆ వృద్ధుడి కాలు ఫ్రాక్చర్ అయినట్లు నిర్ధారించారు. ప్రచార ఆర్భాటంలో ఉన్న శ్రద్ధ నియోజకవర్గ ప్రజలపై లేని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే తన సంబరాలలో మునిగిపోయాడు. ఎక్కడికొచ్చారు మీరు? ఏం జరిగింది? ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని హాస్పిటల్కి? తీసుకొచ్చారు హాస్పిటల్. అంటే అక్కడ వాళ్ళు నిర్వాహకులు ఎవరు పట్టించుకోలేదు? మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు? వెంకటేశ్వర్లు 60 సంవత్సరాలు మేల్ పేషెంట్ సతకోడ్ నుంచి వచ్చారండి. ఎద్దుల పందెం దగ్గర నుంచి వచ్చారు. తనకు లెఫ్ట్ ఫ్రాక్చర్, లెఫ్ట్ సైడ్ ఫెమర్ బోన్ ఫ్రాక్చర్ అయిందండి. ఇప్పుడు స్టెబిలైజ్ చేస్తున్నాము. ఎద్దుల పందాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళాం మేము. అక్కడికి వెళ్తే ఎద్దుల పందాలు చూస్తుంటే ఎద్దులు బయటకు వస్తుంటే ఎద్దులు మీనకు వచ్చాయి. ముసలాయన అక్కడ ఉన్నాడు కుర్చీ దగ్గర. ఆ ఎద్దులు మీనకి వెళ్ళేసరికి ఆయన కింద పడ్డాడు. మీన పోయేసరికి ఎద్దులు అయ్యి కాలు అయ్యి కొద్దిగా ఇరిగినది. ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చాం, గవర్నమెంట్ హాస్పిటల్ ఎర్రగొండపాలెం. అంతే, నా స్నేహితులు మేము కలిసి. మీరు తీసుకొచ్చారా? నిర్వాహకులు తీసుకొచ్చారా? ఇక్కడికి మేమే, నా స్నేహితులు మేము కలిసి తీసుకొచ్చాం. అక్కడ ఎవరు పట్టించుకోలేదు? చెప్పినా కానీ పట్టించుకోలేదు. మేము వచ్చాము తీసుకొని.